హాయ్ నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం ఆలుతోనే కాకుండా ఇలా చామదుంపలతో కూడా కుర్మా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను దానికోసం అయితే ఇప్పుడు ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నాను. వీటిని అయితే మట్టి ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసుకోవాలి. చాలాసార్లు నల్ల కింద పెట్టి కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇలా వచ్చినాయి అన్నమాట దుంపలు. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి, మంచినీళ్ళు వేసుకొని ఆ గిన్నెలో ఈ చామదుంపలు వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఒక విజిల్కే ఉడికిపోతుంది, ఒక్కోసారి మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను కుక్కర్లో పెట్టలేదు. ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకు సరిపోతాయి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా గడ్డల్లా లేకుండా ఇలా ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు దీనికోసం అయితే మసాలా కోసం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు వేసుకోవాలి. అట్లనే 1 ఇంచు అల్లం ముక్క ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసుకున్నాను, ఒక 6-7 వేసుకోవాలి. ఇంక ఇదైతే పచ్చి కొబ్బరి అండి. కుర్మాకైతే పచ్చి కొబ్బరి బాగుంటుంది. ఒక పావు చిప్ప కంటే తక్కువే తీసుకున్నాను, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా దీనికోసం అయితే నువ్వులు తీసుకోవాలి. మెయిన్గా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పైన తీసుకున్నాను, అవి కూడా ఇందులో వేసి ఒక చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇలాగా పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇది ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు స్టవ్ మీద అయితే చామదుంపలు పెట్టేసినాం కదా, ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికాయో లేదో. ఒకసారి స్పూన్తో తీసుకొని ఇలా చూద్దాము. వేడిగా ఉన్నాయి కదా, చేతితో చూస్తే ఇది అవుతుందని ఒకసారి ఇలా ఒత్తేసుకుంటే చామదుంపలు అయితే మీడియంగా బాగా ఉడికిపోయాయి. మరీ మెత్తగా కాకుండా ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇలా అన్నీ కుక్ అయిపోయినాయి మంచిగానే. ఇక్కడ చామదుంపలు అయితే ఫ్రెష్గా బాగున్నాయి కాబట్టి అన్నీ ఈక్వల్గా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వంపేసుకొని నీళ్ళు ఇంకా వాటిని పొట్టు తీసి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే అంతలోపు గిన్నె పెట్టేసుకొని అందులోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేంతలోపు 1 ఇంచు పట్ట ముక్క, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. ఈ 2 కలిపి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకా దీనికైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ పొట్టు తీసేసి కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 60% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎర్రగా కానవసరం లేదు, ఎందుకంటే ఇందులో మసాలా వేసిన తర్వాత కూడా కొద్దిగా వేగాలి కదా మళ్ళా. ఇంక ఇందులోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకుందాం. అంతలోపు అయితే ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, తర్వాత నువ్వులు, ఆ పేస్ట్లోని కొన్ని గసగసాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇదైతే ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో అడుగంటకుండా గిన్నె కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా అడుగంటుతుంది. కాపర్ బేట్ కానీ తొందరగా అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇది ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తూ ఉండాలి. అంతలోపు ఇందులో కరివేపాకు వేసుకుందాం. అలాగే ఇంకా చామదుంపలు అయితే పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్దగా. కాకపోతే కొంచెం ఇంకా ఉడకాలి కాబట్టి అందులోకి ఉప్పు కారం అనేది పట్టదు కాబట్టి నేనైతే మామూలుగా కట్ చేసి పెట్టుకున్నాను చామదుంపలను అయితే. వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇంకా ఈ చామదుంపల కుర్మా అనేది రైస్లోకి, చపాతీ, రోటీ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగానే ఉంటుంది. ఎప్పుడు పులుసు పెట్టినప్పుడు చింతపండు, టమాటో వేస్తుంటాం కదా, ఇవాళ అయితే నాకు టమాటోలు బాగా పులుపుగా ఉన్నాయి, ఇంకా చింతపండు అనేది యూజ్ చేయలేదు. ఇంకా కొబ్బరి, నువ్వులు వేసాం కాబట్టి అప్పుడు చింతపండు అవసరం లేదనమాట. ఈ గ్రేవీయే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే చూసి వేసుకుందాం. మళ్ళీ ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు నేను కొంచెం వేసాను, ఒక చిటికెడు. ఇప్పుడు కారం అయితే ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుందాం. పచ్చి కొబ్బరి కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుంది, కారాన్ని పీలుస్తుంది కదా కొబ్బరి. ఉప్పు కారం 2 వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. అంతలోపు మనం మిక్సీ పట్టుకున్న జార్ ఉంటుంది కదా, ఇంకా అందులో కొద్దిగా మసాలా అలాగే ఉండిపోతుంది కదా,
అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఇందులో పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 6-7 నిమిషాలు దీన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే టమాటాలు కూడా బాగా మెత్తగా అవుతాయి. ఆ టమాటాలు గుజ్జు అనేది గడ్డలకు పడుతుంది, పులుపు అనేది బాగా వస్తుంది కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గడ్డలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇంకా 1-2 నిమిషాలు అయితే కుర్మా కూడా రెడీ అయిపోయినట్టే. ఇది మెయిన్గా చపాతీకి అయితే భలే టేస్టీగా ఉంటుంది. చామదుంపలు అయితే జిగురుగా ఉంటాయని చాలామంది తినరు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే జీరా ధనియా పౌడర్ 2 కలిసింది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయండి. థ్యాంక్ యూ.